ఆటో ఓకే కిచ్ 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 అంటుందని ఇది వెల్డింగ్ షాప్ కాడికి వచ్చిన చూపిద్దామని. వెల్డర్ వచ్చే వరకు లేడు, కొంచెం బయటికి పోయిండు. ఇగో ఇదే ఇక్కడ ఒక చిన్న వలిగిపోయింది, తర్వాత మెల్లగా మెల్లగా ఎక్కే ప్లేస్ ఇది ఎక్కువ అయిపోయింది, సౌండ్ ఎక్కువ వస్తూ ఉంది. ఇక సరే ఈరోజు ఎట్లయినా చేపిద్దాం అన్నట్టు తీసుకొని వచ్చిన. సౌండ్ వస్తే ఇట్లా మంచిగా అనిపించదు కదా. ఈయన బయటికి పోయిండంట. ఈయన బయటకు పోయి వచ్చే వరకు ఎంత టైం అవుతుందేమో చూద్దాం. వెయిట్ చేస్తున్నా. చూసి అది వర్క్ చేయించుకుంటూ అయిపోతుంది. ఇక వచ్చిండు, ఇక అన్ని సామాన్లు చదువుకుంటుండు. ఫస్ట్ అయితే ఇట్లా కొడుతుండు, ఫస్ట్ పుల్లలతో కొట్టి మళ్ళీ ఇంకొకటి దానికి ప్యాచ్ చేస్తా అన్నాడు. సరే ఎందుకన్నా మంచిదని చూపిద్దామని ఒకసారి చూపిస్తున్నా. హోల్ ఇట్లా పడ్డది కదా, అది హోల్ అట్లనే వెల్డింగ్ కొడుతుండదు, మళ్ళీ ఖరాబ్ అవుతుంది. ప్యాచ్ చేస్తే మంచిగా ఉంటుంది అన్నాడు. వెయిట్ చేసినందుకన్నా జర వర్క్ మంచిగా చేసిండు, అందుకే మంచిగా అనిపించింది. ప్యాచ్కి ఇట్లా వేసినాక ఇట్లా చూపిస్తా చూడండి ఒకసారి. ఇది ప్యాచ్ అంటే మళ్ళీ వెనకలకించి కొట్టినాక మళ్ళీ పైకించి కొడతారు, మంచిగా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. అది ఒకవేళ ఇరిగిపోయినా కానీ అక్కడిక్కడ సపోర్ట్గా ఉంటుంది. మంచిగా చేసిండు, వర్క్ నీట్గా వచ్చింది. చేసిన కాడికైనా మంచిగా చేసిండు. రాజు ఆటో వ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. చూసిరు కదా ఆటో, మొన్న నుంచి కిచకి చకి 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 సౌండ్ వస్తుంది. అంటే నేను పెద్దగా పట్టించుకోలేదు, ఓకే నడుపుతలేం కదా అని. ఈరోజు ఇక కస్టమర్ కూర్చుంటే ఇంకా ఘోరంగా నాకెట్లా అనిపిస్తుంది, వాళ్ళు ఏమంటే పాపం. కానీ ఇక పోయి డైరెక్ట్ పోయి చేయించుకున్నా, ఒక 2 డ్రాపులు చేసి చేయించుకున్నా. లాగిన్ ఈరోజు చేయించుకున్నా. అది ఎంత ఖర్చు వచ్చిందంటే 200 అడిగిండు, 130 రూపాయలు చేతిలో పెట్టొచ్చిన. అంటే కొంచెం తెలిసిన ఆయన, కొంచెం మంచిగా చేసిండు వెల్డింగ్ ఇట్లా. సరే తీయని ఇక మన లాగిన్ అవర్స్ ఇట్లా చెప్తాను నేను ఎంత చేసినామని. లాగిన్ అవర్స్ వచ్చేసి 2:30 గంటలు లాగిన్ అవర్స్. పెద్దగా ఈరోజు అయితే ఏం లేను, అంటే వెల్డింగ్ కన్నా కొంచెం టైం పోయింది ఆయన వచ్చి చేసే వరకు. ఇంకా 40 కిలోమీటర్లు తిరిగినాం మొత్తం. ఓలా, ఊబర్, ర్యాపిడో 3 చేసిన. ఓలాలో వచ్చేసేమో 144 ఒకటి, 168 ఒకటి చేసిన 2. మళ్ళీ ఊబర్ అనేమో 137. ఓలా ర్యాపిడో వచ్చేసి 60. ఈరోజు తక్కువ చేసిన. మీకు మళ్ళీ డీటెయిల్గా క్యాలిక్యులేట్ చేసి ఇట్లా చూపిస్తాం, మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకేనా. అంటే ఇక 13 గంటలు, ఆల్మోస్ట్ 13 గంటలు అంటే పర్లేదు. మొత్తం అమౌంట్ వచ్చేసి మనం మొత్తం తిరిగింది అయితే 40 కిలోమీటర్లు. అమౌంట్ వచ్చేసి 639 అయింది. 639 అంటే దాంట్లో మైనస్ చేస్తే 600 రూపాయల దాకా వచ్చింది. అంటే ప్లాట్ఫామ్ ఛార్జెస్ తీసేయంగా ర్యాపిడోలైనా ఊబర్లోనైనా మొత్తం 600 రూపాయలు ఈరోజు మిగిలింది.